పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈఓ కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు. వేదన ఉంది, మాట్లాడతాం. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ఒక బ్రతికైనా దొంగ చచ్చినడం నాశనం అయిపోతాం. విని గురి తీయండి. విన్న కంటి కనిపించాలి, చీపురు విరిగేలా కొడతారు. ప్రపంచం అంతా మాట్లాడతారు. గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం. అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా. అసలు మీరు ప్రస్తావన చేయకూడదు. ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? దీనికి మీరు ఏమంటారు సార్? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని. ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? రక్తం పొంగిపోతా ఉంది. ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ప్రతి హిందువు గౌరవించాల్సింది. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సర్. ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది. ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్గున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. మీ జీవితం మొత్తం మీరు భయం దగ్గరే ఆపేశారు. ఒక్కసారి గర్వపడి చూడండి సార్. ఆ మహా అపరాధానికి నేను కూడా, నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు పదకొండు రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటాను. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదా. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. 12వ తేదీ అందుబాటులోకి వచ్చావురా. 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామల్ రావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? టీటీడీకి సంబంధించిన దాన్ని
టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది ఎందుకైనా నన్ను చంపుతున్నారు? సిగ్గుండాలరా. అని ఒక నింద వేసినప్పుడు ఏమిటండి మీరు మాట్లాడేది? దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా? లేదా ఎవరు? టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఫుడ్లో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా. ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుందో రే లక్ష్మణ్ రెడీయా? తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. అంత పొగరు ఏం చూసుకుంది? అంత పొగరు ఏం చూసుకుని? అంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? చెప్పు. ఏదో ఏదో తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చెప్పు తెలుసా? యాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేయదు. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మాయి అంటారా దీన్ని? పసుకొన్నాయి. అది పసికోన కాదు, కసికోన. ఎన్నకెవడు తోడు లేడురా స్వామి, నాయకు అగసాట్లు పడతాడు అని చెప్పి మనం అనుకుంటే నిద్ర వచ్చేటట్లేదు. ఆ చూసే వరకు ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నాం. గతంలో ఏ విధంగా అయితే నోరు బారేసుకొని ఎంత తావులే మాటలు మాట్లాడినావో, పనికి మాలిన మాటలు మాట్లాడినావో, పనికి మాటలు మాట్లాడిన దానికి ఎన్ని వేల ఓట్లు మనకు తగ్గొచ్చారో ప్రజలు. ఇప్పుడు మన బతుకు ఏమి ఆదాయం లేదు. సరే, గతంలో మనం బ్రహ్మాండంగానే తోసాము, బ్రహ్మాండంగానే జరిగినాయన్నీ. తర్వాత మళ్ళీ వచ్చింది ఆర్కే రోజా గారు. సరే, ఏది ఏమైనప్పటికీ మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య మహిళా నేత, మహాతల్లి, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి చిత్రాలు, అదేవిధంగా బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. ఇదే ఈ పనికిమాలిన మాటలే వద్దనేది. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలు, నగిరిలో ఉండే ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? నగిరిలో కూడా చూశారు నువ్వు ఆడ పూజలు చేసింది. నువ్వు నగిరి ఏమన్నాడు? నన్ను అన్నాడా? ఇక్కడ శివారుకు పోయి అగ్రహారం దాటుకున్నాక ఈ మన చెక్ పోస్ట్ ఈ పక్కన స్పీడ్ బ్రేకర్లు వచ్చాయి 4. ఏంట్రా ఇది? ఆ నుంచి ఇటుపల్లి అడవి కిందికి, కొండ కిందికి పోయి ఆడ నగ్నంగా కూర్చొని నువ్వు శుద్ర పూజలు చేసావంట. నువ్వు తెలుసాలని అది నేను అనుకునే మాట కాదు. నగిరిలో ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అర్ధనగ్నంగా కూర్చొని శుద్ర పూజలు చేసుకునింది. వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చింది? శాలం నుంచి తెప్పించుకునింది అనింది. అంటే శుద్ర పూజలు చేసేవాళ్ళు కూడా శాలం అంటే అది తమిళనాడుకి సంబంధించినటువంటి ఏరియా. శాలం నుంచి శుద్ర పూజలు చేసేదానికి పిలిపించుకొని నువ్వు ఆడ కూర్చొని చేసిన మాట వాస్తవా కాదా రోజా అక్క? దీన్ని చెప్పు అక్క, నువ్వు చెప్పు. దీనికి చెప్పు, ఏం చెప్తావు అనుకుంటారు. నేననే కాదు కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చంద్రబాబు నాయుడు గారిని మాదిరి అంటాందామే. చెప్పింది కూడా మన పార్టీ వాళ్ళే, నిన్ను ఓడించింది కూడా మన పార్టీ వాళ్ళే కదా.
మన పార్టీ వాళ్ళు నీకు టికెట్ ఇద్దు స్వామి, టికెట్ ఇచ్చితే ఎత్తిపోతుందని జగనన్నకి చెప్పినా కూడా మరి జగనన్నకి ఏమి చేశావు, సజ్జలన్నకి ఏమి చేశావు? సరే తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ఈ టెంటెంలే వద్దనేది. ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో హద్దులు మీరుతున్నావు నువ్వు. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో చంపేస్తాను పిచ్చివాగుడు వాగావంటే. అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు, దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం. మొన్న త్రిపాఠి తెక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ 4 కోసి అవతల పడదెంగుతాను. దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. నువ్వెక్కడ దొరికావే నాకు? అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈ రోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. మాట్లాడుతున్నాను కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామల్ రావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. విజ్ఞాన ప్రదర్శనలో నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని